గురూజీ, మనకి ఇంట్లో వాస్తు బాలేదు, ఏవేవో జరుగుతున్నాయి ఇంట్లో అనేటప్పుడు, మనకి ఇంట్లోకి వాస్తు బాలేదని మనం ఇంట్లోకెళ్ళిన ఎన్ని రోజులకు తెలుస్తుంది? నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి. నమస్తే గురూజీ. నమస్కారం. మనం ఏదైనా గృహప్రవేశం చేసినాక 1 మంత్ లో దాని యొక్క ఎఫెక్ట్ తెలుస్తుంది. 1 మంత్ లోనే తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు నేను చాలా మంది చూసిన గృహప్రవేశం అయినా 1 మంత్ లో గృహ యజమాని చనిపోయేది. గృహప్రవేశం చేసినాక 1 మంత్ లోనే. అవునా? అది ఎట్లా అంటే, మనం అందరం ఏం చేస్తాము, ఇంటి యొక్క గోడలు చూసి నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అని చెప్పి గోడలు చూసుకొని నైరుతి హైట్ ఉండాలి, ఈశాన్యం డౌన్ ఉండాలి, ఇట్లా లెక్కేసుకుంటారు. అంతా గోడలే చూసుకుంటారు. వాస్తు చూసుకొని ఇల్లు కట్టేసుకొని మంచి పర్ఫెక్ట్ మేము వాస్తు దాంతో చూపించినాం, వాస్తు చేసినాం అని చెప్పి గృహప్రవేశం చేస్తారు. చేసినాక ఆ ఇంట్లోకి పోయినాక మొత్తం డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఇక డబ్బులు పోతుంటాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, యాక్సిడెంట్లు అవుతాయి, అవసరం అయితే ఇంటి యజమాని చనిపోతాడు. గృహప్రవేశం అయినాక 6 నెలల్లో చనిపోతాడు. 1 మంత్ లేదా 6 నెలలు ఖచ్చితంగా చనిపోతాడు. అవునా? అయితే వాళ్ళు ఎంతమంది సిద్ధాంతాలు వచ్చినా ఇల్లంతా పర్ఫెక్ట్ ఉంది, బాగుందని చెప్తారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, మంచి నార్త్ 0 డిగ్రీ చూసి మంచి వాస్తు ప్రకారమే గోడలు కడతారు, రూమ్స్ అన్ని కట్టేసి వాస్తు ప్రకారం ఉంటారు. అయినా సమస్యలు ఉంటాయి, రీజన్ తెలియదు. దానికి మేము ఏం చేస్తామంటే, మేము ఈ స్కానర్ తోటి వాళ్ళ ఇల్లు పోయి చెక్ చేస్తాం. చెక్ చేస్తే తెలుస్తుంది. అంటే మనం ఉంటున్న నేల కూడా అసలు బాగుందా చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఆ సంగతి ఎవరు తెలియదు. జాగా చూసుకోవాలి ఫస్ట్. మనం ఒక ప్లాట్ తీసుకున్నాం, ఆ ప్లాట్ తీసుకున్నాక కొందరికి ఏమో డబ్బు వచ్చేస్తుంది, కొందరికి నష్టం స్టార్ట్ అవుతుంది. రిషియన్ అయినాక, రిషియన్ కాగానే చూసుకోవచ్చు మీరు. అయితే అది పాజిటివ్ ఎనర్జీలు ఉంటేనేమో మనకు డబ్బు వచ్చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీలు ఉంటే డబ్బు పోతుంది, ఉన్న డబ్బు అంతా పోతుంటాయి, ఖర్చు అయితే. మన పేరు రిజిస్టర్ అయినప్పటి నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. జాగా చూసినాక ఏం బాగా అంత లాస్ వచ్చింది అంటు. అంటే రీజన్ ఏంటంటే, ఆ జాగా ఎఫెక్ట్ ఆ యజమాని మీద పడుతుంటది. అంటే ఆ బాగాలేన దాని యొక్క ఎనర్జీ లెవెల్ ఈయనకు వర్తిస్తాయి. మన గృహప్రవేశం ఎప్పుడైతే చేస్తామో చేయగానే ఇంట్లో పోగానే ఆ ఇల్లు ముందే నెగిటివ్ ఎనర్జీలో ఉంటుంది. అంటే భూమి బాగాలేకుంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే, భూమి లోపల నల్ల బండ్ ఉండడం, నల్ల స్టోన్, బ్లాక్ స్టోన్ ఉండడము, భూమి లోపల వాటర్ లైన్స్ ఉంటాయి. ఆ వాటర్ లైన్స్ ఏం చేస్తే అల్ట్రావైలెట్ కిరణాలు రిలీజ్ చేసే కరెంట్. అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కష్టాలు స్టార్ట్ అవుతాయి. అయితే ఈ నెగిటివ్ ఎనర్జీ ఉన్న ప్లేస్ లో మనం ఇల్లు కట్టుకున్నందుకు నెల రోజులలో ఇంటి యజమాని చనిపోవడము, ఇంట్లో ఉన్న డబ్బంతా వెళ్ళిపోవడము, ఇలాంటివి జరుగుతాయి. ఆ ఇంట్లో మీరు ఎన్ని డబ్బులు తెచ్చిపెట్టినా సాయంత్రం లోపు డబ్బంతా బయటికి వెళ్ళిపోతుంది. మీరు 1,00,000 రూపాయలు తెచ్చి బీరోలో పెడితే కూడా రేపటి వరకు ఆ డబ్బులు ఎక్కడ పోయినా తెలియదు, ఏంటి ఖర్చు అయినా తెలియదు. అయితే మీరు గృహప్రవేశం చేసినాక ఎంబడే మీకు తెలిసిపోతుంది. ఒళ్ళు నొప్పులు వస్తాయి, ఫస్ట్ బాడీ పెయిన్స్ వస్తాయి, మొత్తం ఎక్కడెక్కడ కీళ్ళుంటే కీళ్ళ జెంట్ల పెయిన్స్ వస్తాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఏం పని చేయకపోయినా నీరసంగా ఉంటారు, కాలు చేతులు లాగుతుంటాయి, ఎప్పుడు ఏదో పోతున్న ఫీలింగ్ ఉంటది. ఆ ఇంట్లో అత్త కోడలు గాని, భార్యాభర్త గాని, పిల్లలు గాని ఎప్పుడు కొట్లాడుతుంటారు, గజిబిజి ఉంటది. ఎప్పుడు ఉత్తరానికి అరుచుకుంటారు. అంటే వైబ్రేషన్ పెరుగుతాయి. ఆ పున్నం ముందు ఎక్కువ ఉంటది వైబ్రేషన్. పున్నం అప్పుడు బాగా వైబ్రేషన్, పున్నం రోజు అవసరం కొట్టుకుంటారు. దీనికి ఇల్లు బాగాలైతే పున్ననాడు కొట్లాడతారు. ఆ రోజు చంద్రుడు భూమి వాటర్ కారకుడు చంద్రుడు. అదే భూమిలో ఉన్న వాటర్ ఎనర్జీ లెవెల్ హైగా పెరిగి దాని కిరణాలు ఎక్సెస్ అయిపోయి పున్నం రోజు కొట్లాడతారు. మాకు పున్నం అంటే కొట్లాట అయితే, అమావాస్య కొట్లాట అయితే, అమాసకేమో నెగిటివ్ ఎనర్జీ కొట్లాట. అది వేరు. పున్ననాడు ఈ జాగ బాలేకైతే కొట్లాట, ప్లేస్ బాలేక అందరు ఇట్లా కోగానే ఇట్లా ఊగిపోతుంటారు. ఇట్లా కోగానే బయట ఉంటే మాత్రం ఇట్లా పోతే ఇట్లా షవరింగ్లు ఉంటారు. అయితే ఈ ఎఫెక్ట్ అంతా ఎవరి మీద ఉంటుంది అంటే, ఎక్కువ ఇంట్లో ఎవరైతే 24 గంటలు ఉంటారో వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటది. నాకు తెలిసి అమ్మాయిలు ఎక్కువ ఉంటారు. అమ్మాయిలు ఉంటారు కాబట్టి వాళ్ళకు కిడ్నీ సమస్య, మన మోకాల సమస్య, కీళ్ళ నొప్పులు, ఇవన్నీ సమస్యలు వస్తాయి. ఎక్కువ శాతం 30 ఏళ్ళకి షుగర్ వస్తుంది. 25 years 30 years కి షుగర్ వస్తుంది. రీజన్ ఏంటంటే ఇల్లు బాగాలేకపోవడమే, జాగా బాగాలేక. ఈ అల్ట్రావైలెట్ కిరణాలు ఉన్నందుకు వాటి యొక్క ఎనర్జీ లెవెల్ ఎక్కువైపోయి మన యొక్క శరీరాన్ని డ్యామేజ్ చేసి షుగర్ తెప్పిస్తాయి. అదే ఇలా ఇబ్బంది వస్తాయి. అయితే మీరు ఎవరైతే మోకాళ్ళ నొప్పులు కానీ, 20 ఏళ్ళకే షుగర్ రావడం కానీ, ఆ ఇంట్లో కొట్లాడాలి కానీ, ఊకే ఎంత డబ్బు వచ్చినా ఉండకపోవడం కానీ, భార్యాభర్త సఖ్యత అంటే కొట్లాడుతూ ఉంటే అయినా మీరు మమ్మల్ని సంప్రదిస్తే మేము చెక్ చేసి, ఈ స్కానర్ ద్వారా చెక్ చేసి వాటిని ఈ రాడ్స్ పెట్టి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఓకే, థాంక్యూ.